హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. బీట్రూట్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అండి. బీట్రూట్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా 1.5 గ్లాస్ బియ్యాన్ని అయితే నేను కడుక్కున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ బియ్యం కావాలో అంత తీసుకోండి. 1.5 గ్లాస్కి కొలతలండి ఇవి. 2 బీట్రూట్ దుంపలు తీసుకుని సన్నగా కట్ చేసుకోండి, క్యూబ్స్ లాగా ఉంచుకోండి. అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే టమాటాలు 2 తీసుకుని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని నాట్లు పెట్టుకోండి, సరిపోతుంది. ఇంకా బిర్యానీ స్పైసెస్ అండి: 4 లవంగాలు, 4 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, 4 బిర్యానీ ఫ్లవరు, కొంచెం జీడిపప్పు తీసుకోండి. అలాగే హోల్ గరం మసాలా పేస్ట్ అండి, తగినంత ఉప్పు, నూనె, కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుందండి. ముందుగా ప్రాసెస్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ నూనె, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేసుకుని కొంచెం వేగినాక వెంటనే 4 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ ఫ్లవర్ వేసుకుని కొంచెంసేపు దాని అరోమా అంతా దిగేలాగా చూసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్, ఉప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేయండి. ముందుగా బీట్రూట్ మాత్రమే వేయండి. టమాటా కొంచెం పుల్లగా ఉంటుంది కదండి, బీట్రూట్ మళ్ళీ ఉడకకుండా ఉంటుంది. అందుకని ముందుగా బీట్రూట్ వేసుకుని బాగా వేపేసుకొని అందులోనే హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా వేపేసుకుని బీట్రూట్ అనేది బాగా కుక్ అయిపోయినాక టమాటా ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలండి. వాటర్ అంతాను మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలా తేలిన వెంటనే మనం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసుల వాటర్ మీరు పోసేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకుని మన బియ్యం అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసుకుని కంటిన్యూస్గా హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించేయండి. ఎందుకంటే సిమ్లో కట్ట పెడితే మళ్ళీ మీడియంగా పెట్టినా ఉడకదు, సిమ్లో పెడితే మళ్ళీ నుజ్జు అయిపోతుందండి. అందువల్ల హై ఫ్లేమ్లో ఫాస్ట్గా వేయించేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఎలా వండానో మీకు కూడా అలా వస్తుంది. ఒకసారి పిల్లలు తినరు కదండి బీట్రూట్ అనేది, మనకు కూడా అంతగా తినబుద్ధి కానప్పుడు ఎర్లీ మార్నింగ్ బాక్స్లో కూడా ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా బీట్రూట్ బిర్యానీ కింద తయారు చేసుకుంటే సరిపోతుందండి. పెద్దవాళ్ళకైతే మామూలుగా రైతాతో కానీ ఇంకా ఏమైనా కర్రీ ఉంటే అలా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలకి మామూలుగా బాక్స్లో పెట్టేసి కొంచెం పెరుగులో కూడా పెట్టేయచ్చు. ఎంతో రుచికరమైన బీట్రూట్ బిర్యానీ అండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎవరికైనా నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి, ఇన్నిసార్లు అడుగుతున్నాను అనుకోవద్దండి, మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి వెళ్తుందండి నా వీడియో. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.